అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంకేం డెవలప్మెంట్ ఉంటుంది. కలపలేదనుకోండి, ఇక్కడికి వచ్చేవాడు ఉంటాడా, కొన్ని గెలవాడ గుంటూరు ఉంటాడా. ఇది ప్రాక్టికల్ థింకింగ్. అదే సందర్భంలో ఇప్పుడు అదేదో పొద్దున్న చూసే జ్యోతి చదివిన తర్వాత నాకు ఆ సినిమాలు గుర్తుకొచ్చినాయి. ఆ బిర్లా తర్వాత డిటెక్టివ్ సినిమాలు ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా. పెద్దది ఫారెన్ లో పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైన హెలిప్యాడ్, అవి సినిమాలో చూసాం. మనం ఇక్కడ ప్రాక్టికల్ గా చూడొచ్చు. 3 స్టార్ హోటల్స్, 4 స్టార్ అంటే మనం భవిష్యత్తులో వాషింగ్టన్ స్థాయికి ఎదగబోతుంది అమరావతి అని సంతోషపడాలి. నేను అనేది సంతోషపడాలా, చూడొచ్చు. ఎట్లా అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ దించుకుంటారు ప్రభుత్వానికి సంబంధించిన కదా. ఇంకెవరు అక్కడ ఉంటాడు, అందులో 3 స్టార్ హోటల్ ఇప్పుడు అక్కడికి బాగా అద్భుతంగా అయిపోయి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాగా అయిపోతే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి అక్కడికి వచ్చి ఉండాలి. హెలికాప్టర్ అందుకే పెట్టారేమో, కింద నుంచి ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. అది కూడా డౌట్ వచ్చింది. 3 స్టార్ హోటల్ మొన్న కొన్ని పాలసీలు పెట్టారు, నేను చూసే ఉంటారు. సిఆర్డీఏ సంబంధించి 15 రూపాయలు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలి, అందులో ఎప్పుడు వాళ్ళ కోసం ఉండాలి, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు సిఆర్డీఏ సంబంధించి వచ్చిన వాళ్ళు ఎక్కువ అమరావతిలో 3 స్టార్ హోటల్స్ లో ఉంటారు, వాళ్ళకి ఫ్రీగా ఇస్తే ఆ హోటల్ ఏం చేయాలి ఇంకా?